హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 13. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అనిక పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. అధీర్ చూపుల బరువు అనిక మూసిన కనురెప్పలపై బలంగా ఉంది. అనిక గదిలో వెచ్చని మందుపాటి దుప్పటిలాగా అతని ప్రేమను అనుభవించగలిగింది. అది అనికను నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటోంది. కేకలు వేయకుండా ఉండడానికి అనిక తన మనసులోనే వెనక్కి తగ్గింది. పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటుంది. అనిక ముందున్న కాలానికి తిరిగి వెళ్ళింది. ప్రపంచం ప్రకాశవంతంగా మరియు అవకాశాలతో నిండి ఉన్న సమయం అది. ఒక జీవితకాలం క్రితంలా అనిపించింది. అనిక అప్పుడు అనికా శర్మ మాత్రమే. ముంబైలో ప్రకాశవంతమైన కాలేజీ అమ్మాయి ప్రియా రాజ్పుత్ ప్రాణ స్నేహితురాలు. అనిక తన జీవితాన్ని ప్రేమించేది. ప్రియాతో లోకల్ రైల్లో ప్రయాణించడం, వారి బొమ్మలు పుస్తకాలు నింపడం అనికకు చాలా ఇష్టం. ప్రియాను రద్దీగా ఉండే వీధి మార్కెట్లకు లాక్కుని వెళ్ళడం, కారంగా ఉండే పానీపూరీలు తినడానికి వారు నవ్వులు, కార్ల హారన్ మోగడంతో కలిసిపోవడం అనికకు చాలా ఇష్టం. అనిక తన చిన్న హాయిగా ఉండే ఇంటిని ఇష్టపడేది. అక్కడ అనిక తండ్రి తన రేడియోలో పాత హిందీ పాటలను ప్లే చేసేవాడు. అనిక సంతోషంగా ఉండేది. ఆ రోజు వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ స్పష్టంగా ఉంది. అది సినిమా చూస్తున్నట్లుగా ఉంది. అనిక మరియు అధీర్ కలిసిన రోజు. అనిక రాజపుట్ల పెద్ద తోటలో ప్రియతో కలిసి గడ్డి మీద కూర్చుని ఉంది. పుస్తకాలు వారి చుట్టూ చెల్లాచెదురుగా ఉన్నాయి. అది వేసవికాలం, వేడిగా ఉన్న రోజు, మరియు వారు తమ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ గురించి ఫిర్యాదు చేసుకుంటున్నారు. అధీర్ చాలా బోరింగ్గా ఉన్నాడు. ప్రియా అనిక వీపుపై వాలిపోయింది. నేను ఫెయిల్ అవుతాను ఈ సబ్జెక్ట్లో అని ప్రియా అనికతో చెప్తోంది. నువ్వు విఫలం కావు. అనిక నవ్వుతూ తన స్నేహితురాలి తలపై ఒక చిన్న గుర్తుతో తట్టింది. ఇప్పుడు లే, ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేద్దాం అని అంది అనిక. ప్రియా చెప్పిన దాన్ని వినుండి అనిక పైకి చూసింది. ఇంకా నవ్వుతూనే ఉంది. అప్పుడే అనిక అతన్ని చూసింది. అధీర్ ఇంటికి దారితీసే ఫ్రెంచ్ తలుపుల దగ్గర నిలబడి ఉన్నాడు. అధీర్ సాధారణ తెల్లటి కుర్తా ధరించాడు. కానీ అధీర్ రాజులా ఉన్నాడు. అధీర్ పొడవుగా, శక్తివంతమైన నిర్మాణంతో మరియు నిజంగా ఉండడానికి చాలా అందమైన ముఖంతో ఉన్నాడు. కానీ అతని కళ్ళే అనికను స్తంభించేశాయి. చీకటిగా, తీవ్రంగా మరియు అనికపై నేరుగా స్థిరపడి ఉన్నాయి అధీర్ కళ్ళు. తోట నుండి గాలి పీల్చుకున్నట్లు అనిపించింది. అనిక చిరునవ్వు మాయమైంది. అనిక త్వరగా క్రిందకి చూసింది. అనిక గుండె వేగంగా కొట్టుకుంది. అతని చూపులను అనిక అనుభవించగలిగింది. అది కలవరపెట్టేది, ఉత్కంఠభరితమైనది, భయంకరంగా ఉంది. ఏమైంది? ప్రియా లేచి కూర్చుంటూ అడిగింది. ప్రియా అనిక చూపులను అనుసరించి, ఓహ్, నా అన్నయ్య, అతని వైపు చూడకు, అతన్ని పట్టించుకోకు అని చెప్పింది ప్రియా. కానీ అధీర్ రాజ్పుత్ను విస్మరించలేరు. అతని ఉనికి చాలా బలంగా ఉంది. కొన్ని నిమిషాల తర్వాత అనిక మళ్ళీ పైకి చూసే ధైర్యం చేసేసరికి అధీర్ వెళ్ళిపోయాడు. కానీ అతని కళ్ళు అనికపై ఉన్న భావన ఆ రోజంతా అలాగే ఉంది అనికకి. అదే రోజు రాత్రి అనిక తండ్రికి కాల్ వచ్చింది. మిస్టర్ విక్రమ్ రాజ్పుత్ స్వయంగా. అనిక తండ్రి ఒక సాధారణ దయగల ప్రొఫెసర్. గందరగోళంగా మరియు కొంచెం భయపడ్డాడు. అధీర్ కాల్ తర్వాత అనిక గదిలోకి వచ్చాడు. అతని ముఖం పాలిపోయింది. చాలా భయపడ్డాడు అనిక తండ్రి. బేటా, అది మిస్టర్ రాజ్పుత్, అతని కొడుకు అధీర్ నిన్ను పెళ్లి చేసుకోవాలని అడిగాడు అంట అని చెప్పాడు అనిక తండ్రి. అనిక నవ్వింది. అది అబద్ధం నాన్న, అది ఒక జోక్. ప్రియా నన్ను ఆట పట్టిస్తోంది అని నవ్వుతూ చెప్పింది అనిక. కానీ అనిక తండ్రి ముఖం గంభీరంగా ఉంది. ఇది జోక్ కాదు అనిక, అధీర్ సీరియస్. రాజపుట్లు వాళ్ళు చాలా శక్తివంతమైన కుటుంబం. ఇది చాలా పెద్ద విషయం అని భయపడుతూ అన్నాడు అనిక తండ్రి. తదుపరి వారం
అస్పష్టంగా ఉంది. అదీర్ అనికను చూడటానికి రాలేదు. అదీర్ అనికకు ఫోన్ కూడా చేయలేదు. అదీర్ అనికను ప్రేమించలేదు. అదీర్ తన తండ్రి ద్వారా తన ప్రతిపాదనను పంపాడు. అది ఒక అభ్యర్థన కాదు, అది ఉద్దేశ్య ప్రకటన. అనిక తండ్రి సంకోచించాడు. అనికను ఇలా అడిగాడు, బేటా, నీకు ఈ అబ్బాయి తెలుసా? నీకు ఇది అవసరమా? నీకు పెళ్లి చేసుకోవాలనుందా అని అడిగాడు అనిక తండ్రి. కానీ అనిక కొంచెం ఆశ్చర్యపోయింది. అదీర్ రాజ్పుత్ ముంబైలో అత్యంత అర్హత కలిగిన బ్రహ్మచారి. అదీర్ ధనవంతుడు, శక్తివంతుడు మరియు వినాశకరమైన అందగాడు. మరియు అదీర్ అనికను ఎంచుకున్నాడు. అది ఒక అద్భుత కథలా అనిపించింది. అనిక అవును అని చెప్పింది. అనిక మరియు అదీర్ల వివాహం ఒక గొప్ప పండుగల అందమైన సంఘటనగా జరిగింది. అది ముంబైలో చాలా గొప్పగా మెరిసే లైట్లు మరియు ఖరీదైన చీరల మధ్య అనిక ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకుంది. తన భార్యగా అనిక మొదటి రాత్రి వారు ఒక విలాసవంతమైన హోటల్ రూమ్లో ఒంటరిగా ఉన్నారు. అదీర్ అనిక ముందు నిలబడి చివరికి ఎవరూ లేకుండా అనికను చూశాడు. అదీర్ నవ్వలేదు. అదీర్ తీయని మాటలు మాట్లాడలేదు. అదీర్ అనిక చేతిని తీసుకొని తన గుండెపై ఉంచాడు. అనిక అరచేతి కింద బలమైన ఉన్మాదలయ కొట్టుకుంటున్నట్లు అనికకు అనిపించింది. అదీర్ అనికతో ఇలా అన్నాడు, ఇది అదీర్ తన స్వరం తగ్గించి అన్నాడు, నీకోసమే కొట్టుకుంటుంది. ఈ రోజు నుండి నా చివరి శ్వాస వరకు నాలోని ప్రతి భాగం నీదే మరియు నీలోని ప్రతి భాగం నాదే అని అన్నాడు అదీర్. అతని కళ్ళు అనికపైకి తుడుచుకున్నాయి. తల నుండి కాలి వరకు నాకు చెందినది అనే ఆనందం అదీర్ మొహంలో కనిపించింది. అదీర్ దానిని ఒక ప్రతిజ్ఞలా చెప్పాడు, ఒక పవిత్రమైన వాగ్దానం అది. అనిక ఇప్పటి వరకు విన్న అత్యంత గొప్ప విషయమని అనిక భావించింది. అది ప్రేమపూర్వక వాగ్దానం కాదని అనికకు అప్పుడు తెలియదు. అది ఒక హెచ్చరిక, అది ఒక జీవిత ఖైదు అని అనిక అప్పుడు గ్రహించలేకపోయింది. ప్రస్తుతం అనిక ఆ జ్ఞాపకాల నుండి బయటకు పడింది. అనిక కళ్ళు వికసించాయి. అనిక వర్తమానంలోకి తిరిగి వచ్చింది. అందమైన బెడ్రూమ్లోకి తిరిగి వచ్చింది. తనను తాను పవిత్రంగా ఉంచుకోవడానికి తన దుస్తులను తగలబెట్టిన వ్యక్తితో తిరిగి వచ్చింది. ఒక కన్నీటి బొట్టు స్రవించి అనిక జుట్టులోకి దూసుకుపోయింది. అద్భుత కథ కాదు ఇది, అబద్ధం. అందమైన యువరాజు జైలరిది. ఆ గొప్ప వివాహం సెల్ తలుపుకు తాళం వేయడం. అనిక తన పాత జీవితంలోని శబ్దం, గజిబిజి, అద్భుతమైన స్వేచ్ఛను ఈ బంగారు పంజరం కోసం వర్తకం చేసింది. అనిక తన తండ్రి రేడియో శబ్దాన్ని తాళం తిప్పే శబ్దానికి వర్తకం చేసింది. అనిక తన ప్రాణ స్నేహితురాలితో పంచుకున్న పానీపూరిని తన భర్తకు తినిపించిన ఒంటరి భోజనంగా మార్చుకుంది. మరియు చెత్త విషయం ఏమిటంటే అదీర్ అనికను ప్రేమిస్తున్నాడని నిజంగా నమ్మడం, అదీర్ అనికను రక్షిస్తున్నాడని నిజంగా నమ్మడం. అతని వెర్రి అన్నిటినీ తినే ప్రేమ అని, అనిక చుట్టూ ఉన్న గొలుసు అని అనిక తెలుసుకుంది. అనిక అతని వైపు చూసింది. అదీర్ ఇంకా కుర్చీలో కూర్చుని అనికను చూస్తున్నాడు. అదీర్ అనిక కన్నీటిని చూశాడు. అదీర్ అర్థం చేసుకున్నది ఏమిటో అనుకున్నాడు. అదీర్ అనిక దగ్గరకు వచ్చాడు. అనికతో ఇలా అన్నాడు, ఏడవకు నా జాన్. అదీర్ కన్నీటిని తుడవడానికి ముందుకు వంగి ఉన్నాడు. ఇక కన్నీళ్ళు అవసరం లేదు. నేను అన్నీ సరిచేశాను. నేను ఎల్లప్పుడూ నీ కోసం అన్నీ సరిచేస్తాను అని అదీర్ అన్నాడు. అదీర్ నవ్వాడు, ప్రేమ మరియు పిచ్చితో నిండిన చిరునవ్వుతో. మరియు అనిక మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే పూర్తిగా ప్రేమించబడటం మరియు పూర్తిగా ఒంటరిగా అనిపించడం. అనిక ఇవన్నీ అనుభవిస్తుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అనిక మరియు అదీర్ భయంకరమైన ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.